సంధ్యా టాకీస్ కాడైన లొల్లి ముచ్చట ఎరుకున్నదే కదా. గా లొల్లిలో ఓ గక్క పానం పోయినందుకు అల్లు అర్జున్ మీద కేసు కూడా అయింది. గంత పెద్ద లొల్లయి ఓ మనిషి పానం పోతే కూడా అసొంట పోయి పొల్లగాన్ని మందలిచ్చి రావద్దా అని అందరంటుంటే ఇక తీరికే చూసుకొని దవాఖానకు పోయిండు హీరోసారు. సినిమాల హీరో అల్లు అర్జున్ సార్ ఇలా కిమ్స్ దవాఖానలో ఉన్న శ్రీతేజ్ తానికి పోయి మందలిచ్చొచ్చిండు. మంది మార్బలానికి ఎలకైతే మళ్ళేడ అభిమానులు పోగైతుందో మళ్ళేం గోలైతుందో అనుకున్నట్టున్నాడు. ఎవరికి చెప్పకుండా ఒక్కడే పోయిండు కారేసుకొని. అట్ట కూడా చాలా మందే వచ్చిండు హీరో సార్ను చూసేందుకు. కానీ పోలీసు వాళ్ళే ఎవరి దగ్గరికి రానియలేదు. ఏడి కాడికి బారికేడ్లు పెట్టి ఆగబట్టిరు వచ్చిన వాళ్ళను. లేకుంటేంది మళ్ళట్టనే సెల్ఫీలని ఫోటోలని ఎగబడితే ఇంకో పరేషాన్ మరి. ఈ గట దవాఖానలో ఉన్న శ్రీతేజ్ ని మందలిచ్చి అటెంకాల నాయనతోని మాట్లాడి మంచి చెడ్డలని అరుచుకున్నాడు హీరో సారు. అలా కే తిప్పలున్నా చూసుకుంటా అని ధైర్యం చెప్పిండట. అటెంక డాక్టర్లతో కూడా మాట్లాడి పిల్లగాని మంచి చెడ్డలని అరుచుకున్నాడు. ఎన్ని పైసలైనా ఏం కాదు గాని పిల్లగానికైతే ఏం కావద్దు అనేది ముచ్చట డాక్టర్ల చెవులు లేచిండు అనేది ఎలకైనా ముచ్చట. పుష్ప 2 సినిమాని ముందుగాలనే చూడాలనేటి ఆపోచనతో పెన్మిట్ ని ఇద్దరు పొల్లగాలను ఎంబడేసుకొని పోతే అభిమానులు నూక్కుంటే కాళ్ళ కింద పడి లేవతనేటి ఆమె పానాలు పోయినాయి. వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా దెబ్బలు గట్టిగానే దాకేటాలకు దావకాండలేసేది. తల్లి కట్ అయింది పిల్లగానికి హిట్ అయింది అని ఎరకైనాక కూడా అలా తానికి పోలేదు మందలియలేదని అందరు అంటుంటే జరంతా వేడి తగ్గినాక ఇవాళ దవాఖానకు పోయి మందలిచ్చి వచ్చిండు అన్నట్టు హీరో సారు.